హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 288 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,044 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 82 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,522 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మొదట హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అలాట్మెంట్ ఎలా చెక్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అయితే మనకి ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అయితే లైవ్లోకి రావడం జరిగింది. మార్నింగ్ 9:27 అరౌండ్ అయితే నేను మీకు టెలిగ్రామ్లో ఒక స్టేటస్ అయితే అప్డేట్ చేశాను కదా, ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు ఐపీఓనని. సో అక్కడ ఉన్న లింక్ను క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే కూడా ఈ లింక్ నేను మన ఫస్ట్ కామెంట్లో ఇస్తున్నాను. ఆ లింక్ను క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏ లింక్నైనా మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హ్యాపీయెస్ట్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వాటిలో చేసినట్లయితే హెచ్ అనేది టైప్ చేయండి. సో డైరెక్ట్గా హ్యాపీయెస్ట్ మైండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్యాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు అప్లై చేసిన ఐపీఓ మీకు అలాట్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక లిస్టింగ్ డేట్ ఎప్పుడు 17th సెప్టెంబర్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా లిస్టింగ్ రోజే సెల్ చేయాలనుకుంటే కూడా 17th సెప్టెంబర్ అయితే మీరు ఆ షేర్స్ని అయితే సెల్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ రన్ అవుతున్న గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 80% అబవ్ ఉంది ఫ్రెండ్స్. అంటే యాజ్ ఆఫ్ నౌగా ఉన్న మార్కెట్ కండిషన్స్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ కానీ మార్కెట్లో లిస్ట్ అయితే యాజ్ ఆఫ్ నౌ కండిషన్స్లో ఆల్మోస్ట్ 80% లిస్టింగ్ గెయిన్స్తో ఓపెన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇంకా కానీ ఫేవరబుల్గా ఉన్నట్లయితే 100% లిస్టింగ్ గెయిన్స్ కూడా 17th సెప్టెంబర్ హ్యాపీయెస్ట్ మైండ్స్లో మనం చూడడానికి అయితే ఎక్కువ శాతం పాసిబిలిటీ అయితే ఉంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ అనే కాదు ఫ్రెండ్స్, ఇంకొక 2 ఐపీఓస్ రిలేటెడ్గా కూడా డేటా అయితే మనకి బయటికి రావడం జరిగింది. ఒకటి క్యామ్స్ అంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కెమ్కాన్ ఐపీఓ అని ఒక స్పెషాలిటీ కెమికల్స్కి సంబంధించిన ఐపీఓ. సో ఈ రెండు కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించిన ఐపీఓస్ అనమాట. క్యామ్స్ ఒక డిఆర్హెచ్పిని ప్రీవియస్గానే చదివాను, ఈ రోజు అయితే కెమ్కాన్కి సంబంధించిన డిఆర్హెచ్పిని అయితే చదివాను ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత దీన్ని నేను అప్లై చేయాలా లేదా అనే దాని మీద ఒక ప్రైమరీ డెసిషన్కి అయితే ఈ రోజే రావడం జరిగింది. సో దాని అయితే ఇప్పుడే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇఫ్ ఈ ఒపీనియన్ కమింగ్ డేస్లో చేంజ్ అయితే కూడా మన న్యూస్ వీడియోస్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ క్యామ్స్ని అయితే నేను ఫుల్ ఫోర్స్తో అప్లై చేయాలనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ చేయాలనుకుంటే కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలనుకుంటే కూడా 1 or 2 లాట్స్ని మాత్రమే అప్లై చేస్తాను. బట్ నేను కెమ్కాన్ ఐపీఓని స్పెషాలిటీ కెమికల్స్కి సంబంధించిన ఈ ఐపీఓని మాత్రం ఫుల్ ఫోర్స్తోనే అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ డెసిషన్కి రావడానికి నేను ఈ రెండు కంపెనీస్కి సంబంధించిన డిఆర్హెచ్పి అండ్ బయట మార్కెట్లో ఈ ఐపీఓస్కున్న డిమాండ్ అండ్ వీళ్ళు ఏ ప్రైస్లో మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ డెసిషన్ నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో నేనైతే క్యామ్స్ రిలేటెడ్గా లిస్టింగ్ గెయిన్స్ మీద అంత పాజిటివ్గా లేను కాబట్టి ఎక్కువ ఫోర్స్ అయితే నేను క్యామ్స్ని అయితే అప్లై చేయట్లేదు, బట్ కెమ్కాన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే బయట మార్కెట్లో కూడా స్పెషాలిటీ కెమికల్స్కి చాలా ఎక్కువ డిమాండ్ రన్ అవుతుండేసరికి కెమ్కాన్ ఐపీఓ కూడా చాలా ఎక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రన్ అవుతుంది కంపేర్డ్ విత్ క్యామ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటారో, అసెట్ లైట్ బిజినెస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటారో డెఫినెట్లీ క్యామ్స్ ఐపీఓ అనేది ఒక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. హ్యాపీయెస్ట్ మైండ్స్, రూట్ మొబైల్ అండ్ ఇప్పుడేమో క్యామ్స్ అండ్ కెమ్కాన్ ఇవేనే కాదు, ఏంజల్ బ్రోకింగ్ అలాగే యూటీఐ ఏఎంసీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్కెట్ని హిట్ చేస్తాయని చెప్తున్నారు. సో క్యామ్స్ అలాగే కెమ్కాన్ ఐపీఓ రిలేటెడ్గా బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండు ఐపీఓస్ కూడా ఓపెన్ అవుతున్నది ఒకే రోజే, September 21st. అండ్ ఈ రెండు ఐపీఓస్ కూడా మార్కెట్లో లిస్ట్ అవుతున్నది కూడా ఒకే రోజు అనమాట. సో ఈ రెండు ఐపీఓలో క్లాష్ అయితే జరగబోతుంది. సో ఎప్పుడైతే 2 ఐపీఓస్ మధ్యలో క్లాష్ జరుగుతుందో ఈ ఐపీఓలో కొంత ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని ఎక్కువ మందికి బయట మార్కెట్ ప్లేయర్స్ కనిపిస్తూ ఉంటుందో ఆ ఐపీఓలోనే ఎక్కువ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఏ ఐపీఓ అయితే కొంత చీప్ వాల్యుయేషన్లో మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుంటుందో ఆ ఐపీఓ కూడా కొంత ఎక్కువ డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ప్రెజెంట్ క్యామ్స్ ఒక ఐపీఓకి అయితే బయట గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్మోస్ట్ 20% దగ్గరగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ ఈ కెమ్కాన్ ఐపీఓకి ఆల్మోస్ట్ 50% అబో అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రన్ అవుతుంది. సో మోస్ట్లీ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే సింపుల్గా గుర్తుంచుకోండి, నేను ఏ పర్సెంట్ అయితే మీకు చెప్తూ ఉంటాను గ్రే మార్కెట్ ప్రీమియం అని. యాజ్ ఆఫ్ నౌగా ఇవి మార్కెట్లో లిస్ట్ అయిపోతే అంత పర్సెంట్తో అంత లిస్టింగ్ గెయిన్తో ఓపెన్ అవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఈ క్యామ్స్ రిలేటెడ్గా మనం గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్యామ్స్ని బ్యాకప్ చేస్తున్న ప్రమోటర్స్లో ఎన్ఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎన్ఎస్సికి రిలేటెడ్గా ఉన్న ఒక కంపెనీ క్యామ్స్లో వాటాను అయితే హోల్డ్ చేస్తుంది అనమాట. కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా ఈ క్యామ్స్ ఒక షేర్స్ కేవలం బీఎస్సీలో మాత్రమే ట్రేడ్ అవుతాయి. బికాస్ ఎన్ఎస్సి వాళ్ళు ఇండైరెక్ట్గా క్యామ్స్లో వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీని ఎన్ఎస్సిలో లిస్ట్ చేయకూడదు అనమాట. అండ్ ఇలాగే మీరు ఎగ్జాంపుల్ సిడిఎస్ఎల్ తీసుకున్నారనుకోండి, సిడిఎస్ఎల్ కూడా ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉంటుంది తప్పితే బీఎస్సీలో లిస్ట్ అయినదు. బికాస్ సిడిఎస్ఎల్లో బీఎస్సీ వాళ్ళకి 20% వాటా ఉందన్నమాట. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నప్పుడు ఆ కంపెనీలో ఒకవేళ బీఎస్సీ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారనుకోండి వాటాని, అది ఖచ్చితంగా ఎన్ఎస్సీలో మాత్రమే లిస్ట్ అవ్వాలి.
ఒకవేళ ఆ కంపెనీలో ఎన్ఎస్సి వాళ్ళు వాటాను హోల్డ్ చేస్తుంటే అది బిఎస్సిలో మాత్రమే లిస్ట్ అవ్వాలి. క్యామ్స్ వాళ్ళ ఐపీఓ ప్రైస్ అయితే 1220 to 1230 లో అయితే రావాలనుకుంటున్నారు. అండ్ క్యామ్స్ ఒక లాట్ సైజ్ అయితే 12 అనమాట. సో ఈచ్ లాట్ ఈక్వల్ టు 12 షేర్స్ అవుతుంది. కెమ్కాన్ ఐపీఓ రిలేటెడ్ గా చూస్తే 295 to 300 ఈ రేంజ్ లో అయితే వీళ్ళు స్టాక్ మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారు. అండ్ వీళ్ళ లాట్ సైజ్ అయితే 50 అనమాట. సో క్యామ్స్ కానివ్వండి లేకపోతే కెమ్కాన్ కానివ్వండి, ఏ ఐపీఓ మీరు అప్లై చేయాలన్నా ఆల్మోస్ట్ మీకు ఒక 15,000 రూపీస్ అయితే మీ అకౌంట్ లో, బ్యాంక్ అకౌంట్ లో అయితే ఉండాల్సి ఉంటుంది. సో క్రిప్టో కరెన్సీలో ఎవరైనా ట్రేడ్ చేస్తున్నట్లయితే కొంత అలర్ట్ గా ఉండండి. ప్రెసెంట్ అయితే సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే బ్యాన్ చేయాలనుకుంటుంది ఫ్రెండ్స్. దాని రిలేటెడ్ గా డిస్కషన్ యూనియన్ క్యాబినెట్ లో జరుగుతుందని, దాని తర్వాత పార్లమెంట్ కి దాన్ని సెండ్ చేస్తారనేలాగా ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. కాకపోతే ఇది సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా అయితే వేదాంత రిజల్ట్స్ ఈ రోజు రావాలన్నమాట. September 15th అయితే రావాల్సి ఉంది. కాకపోతే ఈ వైరస్ కారణంగా కొన్ని ఇష్యూస్ తో మా రిజల్ట్స్ ని మేము September 30th కి అయితే పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పారు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు డీలిస్టింగ్ ప్రాసెస్ రిలేటెడ్ గానే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనమాట. దానికి రిలేటెడ్ గానే వేదాంత బుక్ వాల్యూని కూడా రీసెంట్ టైమ్స్ లో ఉన్న 147 నుంచి 89.38 కూడా వీళ్ళు రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే కంపెనీకి సంబంధించిన బుక్ వాల్యూని కూడా వీళ్ళు తగ్గించడం జరిగింది. అలాగే స్టాక్ మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఇతర షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్లు కొనుక్కోవాలి. కాబట్టి దాని రిలేటెడ్ గా ఫండ్ రైజింగ్ మీద కూడా వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అండ్ దానికి అడిషన్ గా వీళ్ళు రిజల్ట్స్ కూడా September 15th పోస్ట్ చేయాల్సిన రిజల్ట్స్ ని కూడా September 30th కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మ్యాక్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో డీమెర్జర్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ లోకి August 28th మ్యాక్స్ ఇండియా వాళ్ళైతే లిస్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ రోజు ఇంట్రోడక్షన్ సెషన్స్ లో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్ గా అంటే బయట ట్రేడ్ అవుతున్న షేర్స్ లో 20% షేర్స్ ని మ్యాక్స్ ఇండియా వాళ్ళైతే బైబ్యాక్ చేయాలనుకుంటున్నారని, అండ్ ఆ బైబ్యాక్ ప్రైస్ ని 85 రూపీస్ పర్ షేర్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి మ్యాక్స్ ఇండియా ప్రమోటర్స్ అయితే బయట అవుట్ స్టాండింగ్ గా ఉన్న 20% షేర్స్, ఆల్మోస్ట్ 1 crore షేర్స్ అయితే బైబ్యాక్ అయితే చేయాలనుకుంటున్నారు. కాకపోతే ఇలా నేను అప్డేట్ చేశాను కదా అని ప్రెసెంట్ 67లో ట్రేడ్ అవుతుంది. వాళ్ళు బైబ్యాక్ చేస్తా ఉంది 85లో. కాబట్టి యాజ్ ఆఫ్ నౌగా కొనుక్కుంటే మనకి 67 అండ్ 85 మధ్యన గెయిన్ మనకు వస్తుంది అనుకోని మాత్రం యాక్టివిటీ తీసుకోకండి ఫ్రెండ్స్. ఇది నేను కేవలం దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశారేమో, సో మీకు కమింగ్ డేస్లో వీళ్ళు ఇలా బైబ్యాక్ చేయాలనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం మాత్రమే. బికాస్ ఇలాంటి బైబ్యాక్స్ అన్నిటికి కూడా సెబీ అప్రూవల్ కావాల్సి ఉంటుంది. అండ్ అప్రూవల్ రావడానికి కొన్ని మంత్స్ కూడా పట్టొచ్చు అనమాట. సో ఇలా మ్యాక్స్ ఇండియా వాళ్ళు పర్ షేర్ 85 రూపీస్ పెట్టి కొనాలనుకుంటున్నారు అని మనకు అప్డేట్ వచ్చేసరికి ఇంట్రోడక్షన్స్ లో ఆల్మోస్ట్ 8% దగ్గరగా స్టాక్ అయితే గెయిన్ అవడం జరిగింది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అనే కాదు, కానీ మనకి ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఈవెన్ ఇతర బ్యాంక్స్ అండ్ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ కూడా మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ అయితే కొంత జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇన్ జనరల్ గా ఏ బ్యాంక్ ఆర్ ఏ లెండింగ్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఒక ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో, సపోజ్ ఐసిఐసిఐ బ్యాంక్ కి ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్ అంటే ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో ఏ బ్యాంక్ ఆర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్ అయినా, సో ఎన్బిఎఫ్సి అయినా అవ్వచ్చు, అవి వాటికి సంబంధించిన సబ్సిడరీస్ అయినా ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎయిదర్ 50% ఆర్ అబవ్ వాటాను కలిగి ఉండాలి, లేదంటే 30 ఆర్ బిలో కలిగి ఉండాలన్నమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి, కానీ 30% నుంచి 50% ఇన్ బిట్వీన్ వాటా మాత్రం ఉండకూడదు అనమాట. ఎందుకు ఇలా ఇంపార్టెంట్ గా చెప్తున్నానంటే దీన్ని అర్థం చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ కి ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లో ప్రెసెంట్ 51.9% వాటా ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 51.4% వాటా ఉందన్నమాట. కాకపోతే ఆగస్ట్లో మనకి భారతీయ యాక్సెస్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఒక డీల్ జరగడం జరిగింది. ఆ డీల్లో భాగంగా ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ ఒక వాటా తగ్గిపోయి 51.9% నుంచి 48%కి ఫాలో అవుతుందన్నమాట. రూల్స్ ప్రకారం ఎయిదర్ ఉంటే 50% కంటే అబవ్ ఉండాలి, లేదంటే 30 ఆర్ 30 బిలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లో వాళ్ళ వాటాని తగ్గించుకొని వాళ్ళ వాటాని సెల్ చేసి ఆల్మోస్ట్ 30%కి తీసుకురావాలనేలాగా బయట అయితే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ అయిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కి మీరు 50% కంటే వాటా తగ్గినా సరే 30%కి మీరు ఇమీడియట్ గా తీసుకురావాల్సిన అవసరం లేదు, 3 years లోపు తీసుకురండి. సో మీకు 3 years టైం ఇస్తున్నామని చెప్పి 3 years అయితే ఐసిఐసిఐ బ్యాంక్ గడువు ఇవ్వడం జరిగింది. వచ్చిన అప్డేట్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అనే కానీ ఇతర బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ కూడా వాళ్ళకి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో 50% నియర్లీ వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారనమాట. లైక్ ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ లైఫ్లో 55.5% అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్లో 50.14% అండ్ హెచ్డిఎఫ్సి ఎర్గోలో 50.47% వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏదైనా వాటాన్ని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేసినా, లైక్ ఏదైనా ఒక 1%, 2% వాటాను తగ్గించుకునే ప్రయత్నం చేసినా వీళ్ళు 50 బిలో ఫాలో అయిపోతారు.
ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఎప్పుడైతే 50% బిలో వస్తుందో దాన్ని ఇమీడియట్గా వాళ్ళు తగ్గించుకుంటూ 30% వరకు తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి వీటిలో ఎటువంటి కార్పొరేట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నా సరే కొంత వెనకడుగు వేస్తూ వచ్చేవాళ్ళు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి 3 years టైం ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఇది మిగతా వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. కాబట్టి వీటిలో ఏదైనా కార్పొరేట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నా సరే కంపెనీస్ అయితే కొంత యాక్టివ్గా అయితే ముందుకైతే వెళ్తాయి. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గమనిద్దాం ఫ్రెండ్స్. స్టిల్ నేను ఈ లెవెల్స్నే ఉంచుతున్నాను బికాస్ ఈ రోజు నిఫ్టీ గెయిన్ అయింది కానీ 80 points గెయిన్ అయింది కానీ 11,550 మార్క్ అయితే క్రాస్ చేయలేదు. సో ఒక 20 points అయితే ఎప్పుడు కూడా ఒక లెవెల్ దగ్గర బఫర్ అయితే ఉంచండి. సో ఆ 20 points కంటే అది ముందుకు వెళ్తున్నా ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుందా లేదంటే జస్ట్ ఒక విక్ని ఫామ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి సెల్ ఆఫ్ గురై కిందకి ఫాలో అవుతుందా అనేది అయితే కీన్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 550 అరౌండ్ వస్తున్నప్పుడు నిఫ్టీ వస్తున్నప్పుడు అయితే కొంత కేర్ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ అయితే 11,370 ఉంచుతున్నాను. లేదు ఇంకా దగ్గరగా చూడాలనుకుంటే మాత్రం 11,420 లెవెల్ని కూడా మీరు గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 21,830 అండ్ రెసిస్టెన్స్ నిన్నేమనుకున్నా 22,790 మీకు కొంత దూరంగా ఉందనుకుంటే 22,520ని గమనించండి అనుకున్నాం కదా. సో ఈరోజు 22,520 అరౌండే వచ్చి మళ్ళీ మనకు అక్కడి నుంచి కొంత సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా 22,520నే గమనించండి. ఇఫ్ అది సస్టైన్ అయితే 22,719 గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మీరు వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో చూస్తే మీకు దగ్గరగా ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందో అర్థమవుతుంది. మీరు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని కూడా కంబైన్ చేశారనుకోండి వీక్లీ ఎక్స్పైరీకి ఓవరాల్ రేంజ్ మీద ఒక క్లారిటీ వస్తుందన్నమాట. స్టిల్ ప్రెజెంట్ కూడా కంటిన్యూ అవుతున్న రేంజ్ ఏంటంటే 11,000 to 11,500. మనం ఏం మాట్లాడుకున్నాం రీసెంట్ టైమ్స్లో ఇఫ్ ఇన్ కేస్ 11,500 బ్రేక్అవుట్ అయితే ఆప్షన్ చైన్లో ఇంకొక లెవెల్ ఏమనుకున్నాం 11,800 అనమాట. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో September 17th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మీరు గమనిస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతుంది అనుకుంటే ఇంట్రాడే సెషన్స్లో 6 lakh ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24 lakhs ఫామ్ అయిన లెవెల్ అయితే 11,400. కాబట్టి ఇమీడియట్గా 11,400ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే మీరు గమనిస్తే 11,400, 450, 500, 550, 600 లెవెల్స్లో కూడా ఈరోజు మీకు అన్వైండింగ్ కనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్స్ కంటే కిందే ఉంటుందని కాల్ రైటర్స్ ఎవరైతే రైట్ చేశారో వాళ్ళైతే ఎగ్జిట్ అయ్యి 11,700 దగ్గర కొంత యాక్టివ్గా రైట్ చేస్తున్నారు అనమాట. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్ నుంచి కొంచెం టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే 11,700ని మీరు ఇమీడియట్గా రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.